వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 1 నుంచి మరి దేశవ్యాప్తంగా కూడా అమల్లోకి రాబోతున్న కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం అయితే ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇక అదేవిధంగా క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి కానివ్వండి, ఇకపోతే జూలైలో మరి రాబోతున్న కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. దాన్ని కవర్ చేసాం. మీరు ఇక్కడైతే చూడొచ్చు, జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక నిబంధనలు అయితే అమల్లోకి రానున్నాయి. ఇది సామాన్యుల రోజువారీ మరి చూడొచ్చు, డైలీ సంబంధించి ప్రతి ఒక్క ఖర్చులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, మరి వారి యొక్క జీతాలపై కూడా మరి ప్రభావం అయితే చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకోసం ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డు కానివ్వండి, పాస్పోర్టు, క్రెడిట్ కార్డు, ఎల్పిజి గ్యాస్ ధరల్లో కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కార్ల ధర, ఎవరైతే కార్లు కొనాలనుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క ధరల వంటి అంశాల్లో మార్పులు అయితే ఉండనున్నాయి. ఆధార్ కార్డు వినియోగదారులకు ఊరటగా యుఐడిఏఐ ఆధార్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడిని డిసెంబర్ 31వ తేదీన మనం చూసినట్లయితే ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది. ఇక పాస్పోర్ట్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఫీజులు పెరగనున్నాయి. అలాగే కొన్ని ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క రివార్డు పాయింట్లు ఉంటాయి కదా, మరి ఈ రివార్డు పాయింట్లు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ నిబంధనలో కూడా మార్పులు అయితే అమల్లోకి రానున్నాయి. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క క్రెడిట్ కార్డుకి సంబంధించి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఛార్జెస్ అయితే పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక కార్ సంస్థలు ఏవైతే ఉంటాయో, పలు కార్ సంస్థలు ఉంటాయి కదా, మరి వాటిపై కూడా ఇవి మనకి ధరలు అయితే పెరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. దాని మీద ఫోకస్ అయితే పలు సంస్థలు పెట్టాయి. ఇక ప్రతి నెల కూడా మాదిరిగానే జూలై 1వ తేదీన ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి గ్యాస్ ధరలను చమురు కంపెనీలు అయితే సమీక్షించనున్నాయి. చూసారు కదా, ఈ యొక్క గ్యాస్ ధరలపై అయితే కంపెనీలు సమీక్షించనున్నాయన్నమాట. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలు అయితే పెరగవచ్చు, లేదంటే తగ్గవచ్చు. అలాగే కియా, టాటా మోటార్స్ వంటి కొన్ని ప్రముఖ ఆటో కంపెనీలు ఏవైతే ఉంటాయో, మరి యొక్క కారు తీసుకోవాలనుకుంటున్న వారు ఈవీకి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని ధరల్లో మార్పులు అయితే ఉండొచ్చు అని చెప్పేసి మనకి ప్రకటించడంతో జూలై నుంచి కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి అయితే అదనపు భారం పడే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది.